సో బేసిక్గా ఒక స్టూడెంట్కి వాళ్ళ టీచర్ చెప్తాడండి, ఏమని, ఈ అబ్బాయి ఇది చేయగలడు, ఈ అబ్బాయి ఇందులో పాజిటివ్, ఇందులో నెగిటివ్, ఎట్లా కానీ అదంతా ఏంది తను అబ్జర్వ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని చెప్తారు. బట్ నేనేమంటా అంటే ప్రతి మనిషికి తనకు తెలుసు తను ఏంటి అన్నది తెలుసు. అది రియలైజ్ అవ్వాలి. ఎలా అవుతారు? ఒక ప్రాపర్ గైడెన్స్ అది ఉన్నప్పుడే అవ్వగలుగుతారు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కనుక వాళ్ళ స్ట్రెంగ్స్, వీక్నెస్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ చాలామంది లైక్ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళైనా సరే ఈ ఒక 4 క్వశ్చన్స్ చెప్తానండి, వాటిని రాసుకొని వాటి ఆన్సర్స్ వాళ్ళంతటా వాళ్ళు రాసుకుంటే కనుక ఈజీగా అసలు వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంది, వీక్నెస్ ఏంది, వాళ్ళ కెరీర్ ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అన్నది తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ తనకి ఎక్కువగా ఎట్లాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ టైం దేంట్లో స్పెండ్ చేస్తున్నారు అన్నది తెలుసుకోవాలి. సో అది నోట్ చేసుకొని దాని ఆన్సర్స్ రాసుకుంటే అక్కడ ఒక పాయింట్ తెలుస్తుంది. ఆ తర్వాత ఆ రాసిన పనుల్లో ఏ పని చేస్తుంటే అసలు టైం మర్చిపోతారు. ఇంత టైం ఉంది, అయింది, మనం జనరల్గా అనుకుంటాం, అరే ఇంత టైం అయిపోయింది అప్పుడే అని చెప్పి ఆ టైం తెలియకుండా గడిచిపోతూ ఉంటాం. అలాంటి పని ఏంటి అన్నది కూడా రాయాలి. సెకండ్. థర్డ్ వచ్చేసి టీచర్స్ కానీ, ఎల్డర్స్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా నిన్ను కొన్ని విషయాల్లో అప్రిషియేట్ చేస్తారు. అలాంటి అప్రిషియేట్ చేసే వర్క్స్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఏ విషయాల్లో నన్ను అప్రిషియేట్ చేశారు అన్నవి నోట్ చేసుకోవాలి.